చీకి పోలిక ఉందా? ఒకసారి ఆలోచించండి. నెహ్రూ వైక స్పృహను చేసుకుని పరిపాలన అందించారు. టెంపర్ తోటే ఈ దేశం ముందుకు పోతుందని ప్రకటించారు. ఆ విధంగా ఆయన పరిపాలన కూడా సాగించారు. అయితే ఈ దేశంలో ఉన్న వివిధ మతాలలో ఉన్న దైవవిశ్వాసకుల మనోభావాలు ఎప్పుడూ ఎక్కడా దెబ్బతీయలేదు. వారి ప్రార్థనా స్థలాల్ని కూలగొట్టించలేదు. అబద్ధాలు ప్రచారం చేయలేదు. మరి ఇప్పుడు 12 ఏళ్లుగా ఉన్న ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అబద్ధాల్ని ప్రచారం చేస్తుంది. రాజకీయాలకు మతాన్ని పొలుగుతుంది. మనకు తెలుసు, అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర తీశారు. దేశ ప్రజని పెద్దగా ప్రభావితం చేసి ఆ శ్రీరామ పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. అది అయోధ్య శ్రీరాముడి జన్మస్థానం అని అబద్ధాలు ప్రచారం చేసి న్యాయస్థానంలో న్యాయమూర్తులను కూడా ప్రభావితం చేసి తీర్పు వారికి అనుగుణంగా తెప్పించుకున్నారు. అవన్నీ మనకు తెలుసు. కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే స్థలంలో తవ్వితే అన్ని బౌద్ధ శిల్పాలు బయటపడ్డాయని కూడా ప్రపంచింది. అడుగుననేమో బౌద్ధ శిల్పాలు ఉంటాయి. అది బాబ్రీ మసీదు. దాన్ని కూలగొట్టి ఇది రాముడి జన్మస్థానం అని చెప్పి అక్కడ రామాలయం కట్టుకున్నారు. సరే, కట్టుకొని ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ఈ దేశ ప్రజల్ని మోసం చేశారు. ఈ దేశ ప్రజలు అర్పించిన వేల కోట్ల డబ్బు, వజ్రాలు, వెండి బంగారం, ఆభరణాలు అన్నిటినీ దోచేశారు. ఇలాంటివి నెహ్రూ కాలంలో జరిగిందా? జరగలేదే. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శిథిలమై ఉన్న అన్ని దేవాలయాలను పునర్నిర్మించారు. అంతేకాదు 38,000 దేవాలయాలను సంరక్షించి వాటి ఆస్తులను కాపాడి తర్వాత వాటన్నిటికి జమా ఖర్చులన్నిటిని ఆడిట్ చేయించి సంరక్షించారు. అయితే ఎక్కడ నాటి ప్రభుత్వం డబ్బా కొట్టి ప్రచారం చేసుకోలేదు. మరి ఇప్పుడు అక్కడ చేసేమీ లేకపోయినా కొండంత రాగాలు తీయటం, ఏదో జనాల్ని ఉద్ధరిస్తున్నట్టుగా భాషణలు ఇవ్వటం, ప్రజల మధ్య చిచ్చు పెట్టి విద్వేష ప్రసంగాలతో జనాన్ని చీల్చటం చేస్తున్నారు. సరే, అవన్నీ అలా పెట్టండి. ఇప్పుడు రాముడి పేరుతో రామాలయం కట్టి మళ్ళీ రాముడి పేరుతోటే రాముడి ఇల్లు కొల్లగొట్టేదా? రాముడి ఇల్లు కొల్లగొట్టొచ్చా? అదంతా ఇది ప్రజలు ఇచ్చిన సొమ్ము, ప్రజల సొమ్ము. సరే, అయిపోయింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గాని ఈ దేశ ప్రధాని గాని జరిగిన తప్పిదాలను ఒప్పుకొని తమ అసమర్థతను ప్రజలకు తెలియజేస్తూ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి కదా? చెప్పుకోలేదు. అసలు కుతంత్రాలు, అబద్ధాలు, విద్వేష ప్రసంగాలు తప్ప వీళ్ళ నైతికత అనేది ఒకటి ఉంటుందని వీళ్ళకి తెలియదు. కానీ ఆనాడు నెహ్రూజీ నైతికతతోటి, వైజ్ఞానిక స్పృహతోటి, అభ్యుదయ దృక్పథంతో పరిపాలన సాగించారు. అది వర్ణయుగం. ఇప్పుడు ఇది ఒక చీకటి యుగం నడుస్తోంది. ఆయన చేసిన పనులు ఎప్పుడు ఆయన డబ్బా పట్టుకొని డప్పు కొట్టుకుని తిరగలేదు. ఇప్పుడు దేశాన్ని తిరుగుతున్నట్టుగా తిరగలేదు. చాలా ముఖ్యమైన విషయం, ఆ రోజుల్లో నెహ్రూ ఈ దేశంలో ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది. అంటే కింది జల వారందరూ మెడకు వేసుకోవటం, వెనక కట్టుకోవటం ఉండేది. అంటే నిమ్న జాతుల వారెవరు ఎక్కడ ఉమ్మి వేయకూడదు. ఉమ్మి వస్తే ఆ ముంతలోనే వేసుకోవాలి. తర్వాత వీళ్ళు నడిచిన దారిలో అగ్రవర్ణాల వారు నడవకూడదు. అందుకని వెనక నడుముకు చీపురు ఎందుకు అంటే వీళ్ళ అడుగులన్నీ అది తుడుచుకుంటూ పోతుంది ఆ చీపురు. అంటే అణగారిన వర్గాలు ఎక్కడెక్కడైతే నడుస్తున్నారో వెనక కట్టుకున్న ఆ చీపురు శుభ్రం చేసుకుంటూ పోతుంది. ఇట్లాంటి ఫ్యూడల్ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఉధృతంగా ఉన్న ఆ రోజుల్లో నెహ్రూ తొలి ప్రధానిగా గొప్ప సంస్కరణలు చేశారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. దళితుల్ని ఎవరైనా ఎక్కడైనా హింసిస్తే, దాడి చేస్తే వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాంటి పని ఇప్పుడున్న ప్రభుత్వాలు చేయగలుగుతున్నాయా? చేయకపోగా మైనారిటీల్ని, దళితుల్ని హింసిస్తున్నారు కదా.
సరే, మైనారిటీల్ని దళితుల్ని హింసిస్తున్నారు, అది అలా ఉంచండి. హిందువునే హింసిస్తున్నారు కదా. హిందువులరు నా బంధువులు అంటారు, హిందువులు ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తారు, మరి వాళ్లనే మీరు హెరాస్ చేస్తున్నారు కదా. ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొక విషయం గమనించండి. నెహ్రూ 1961లో మధ్యప్రదేశ్ ఖజురాహోలో కొన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి అని తెలియగానే ఆయననే సిబిఐ ఎంక్వైరీ వేశారు. అంతర్జాతీయంగా నడుస్తున్న ఒక స్మగ్లర్ల ముఠాను పట్టుకున్నారు. తర్వాత ఆ దోషులను జైలుకు పంపించారు. ఇలాంటి పని ఈ 12 ఏళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్కటైనా చేయగలిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రచారం చేసుకోలేదు, వీళ్ళు పనులు తప్ప ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు. ఆ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వీళ్ళు పనులుగా ఉన్నప్పుడు కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ప్రోత్సహించి దానికి తగిన నిధులిచ్చి దేశవ్యాప్తంగా ఉన్న వేల దేవాలయాలన్నిటినీ వెలుగులో తెచ్చారు. మరి ఇలాంటి పని ఇప్పుడున్న ప్రభుత్వం చేయగలుగుతుందా? చేయట్లేదు కదా. ఇవన్నీ కాకుండా ఇంకొక విషయం చెప్తా మీకు. నమా గంగా ప్రాజెక్ట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ గంగా మేము చేస్తున్నాము అని 2014లో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రకటించింది. 2014 నుండి 2022 వరకు ఆ ప్రాజెక్టు కొనసాగింది. నమామి గంగా అని ఆ ప్రాజెక్టు పేరుతో 20,000 కోట్లు దోచారు. లెక్క లేదు, పత్రం లేదు. సరే, ఆ గది ఏమైనా శుభ్రమైందా? ఏమీ కాలేదు. ఆ మురికి నీళ్లు ఇప్పటికీ అలాగే పోతున్నాయి. జనాల చెవుల్లో పువ్వులు పెట్టి నిధులు దండుకోవటం ఈ ప్రభుత్వానికి తెలుసు. అంతకుమించి మరో పని ఈ ప్రభుత్వం చెయ్యటం లేదు. నిన్న ఆలయం దోపిడీ అయినా, నమామి గంగా ప్రాజెక్ట్ అయినా, అంతకుముందు ఎలక్ట్రోల్ బాండ్స్ అయినా ఎన్నో లెక్కలేనన్ని అవకతవకలు జరుగుతున్నాయి. నిధులన్నీ వైజ్ఞానిక పరిశోధనాశాలలకు ఇవ్వకుండా మళ్లించి మోడీ ఆయన సహచరులు విదేశీ యాత్రలు చేయటానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. దళితులు వాళ్ళ పాఠశాలలకు, హాస్టళ్లకు ఖర్చు పెట్టాల్సింది లాక్కుని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎంతసేపుకి అధికారంలో ఎలా ఉండటం అనే పథకాలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజాహితం కోరి ఏ చర్యలైనా తీసుకుంటున్నారా? ఒకసారి